Hi everyone. I hope all of you doing good. This is Jagan Mohan Rao, PGT in Commerce. This is my 10th video and second video from the chapter depreciation. So I think you learned a lot from my first video from depreciation, and you learned so much from my entire 9 videos. So I hope you got so much of knowledge from my videos. So today I am going to teach depreciation accountancy. This is my second video in depreciation accountancy. So please listen to this video and watch carefully. It gives so much of knowledge to do problems without single mistake. Okay. In this video, I am going to teach accounting treatment. Accounting treatment, how to treat the accounts in depreciation chapter. So here are three main aspects in depreciation. If you look at this, first one is purchase of asset. Please remember these three aspects: purchase of asset, use of asset, sale of asset. Purchase of asset means మనం ఒక ఆస్తిని కొనడం. ఓకే, ఐ థింక్ యు నో వెరీ వెల్. యూజ్ ఆఫ్ ఎసెట్, మనం కొన్న ఆస్తిని వాడటం. సేల్ ఆఫ్ ఎసెట్, మనం కొన్ని వాడిన ఆస్తిని తిరిగి అమ్మటం. These three aspects you have to learn first. So already you learned in my first video in depreciation, on fixed assets we have to calculate depreciation. So when we purchase of asset, fixed asset I mean, so what will we do? When we purchase of an asset at the beginning of the year or middle of the year, we have to calculate depreciation from the purchasing date to closing date of the year. I will explain. మనం ఒక అసెట్ని పర్చేజ్ చేసేటప్పుడు ఎయిదర్ ఆ అసెట్ని మనం బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో పర్చేజ్ చేయొచ్చు, లేదా మిడిల్ ఆఫ్ ద ఇయర్ అట్ ఎనీ డేట్, ఆన్ ఎనీ డేట్. సో అందువల్ల ఏం చేయాలంటే మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ ఇయర్లో మనం ఏ డేట్న మనం పర్చేజ్ చేసామో ఆ డేట్ నుంచే డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో పర్చేజింగ్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ వీ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పర్చేజింగ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు పర్చేజింగ్ డేట్ కరెక్ట్గా తెలిస్తేనే వీ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ కరెక్ట్లీ, అదర్వైజ్ వీ వోంట్. ఓకే, సో keep it in our mind. Purchase of asset, date of purchase of asset is very very important. So next, అకౌంటింగ్ ట్రీట్మెంట్, క్యాలిక్యులేషన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఐ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, situations. I give some situations like that. So look at carefully. Situation 1, if you understand this situation properly, you will do the problem very well. It's not a problem, it's a rough notes, I think, to do the main problem. Okay, if you purchase an asset rupees 50,000 on 1st January, depreciation is 10% per year. Date is very important. Books are closed on 31st December every year. Read the sentence properly. So మన ఎసెట్ని 50,000 1st January కొన్నాం. ఓకే, ఇక్కడ ఒక ఫస్ట్ పాయింట్ ఈజ్ we purchased asset on 1st January. Depreciation is 10%, 50,000 asset value, and books are closed on 31st December every year. మనకి 2 dates ఉన్నాయి, క్లోజింగ్ డేట్స్. దోస్ ఆర్ 31st December and 31st March. సో ఆ క్లోజింగ్ డేట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే క్లోజింగ్ డేట్ బట్టి మనకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ కూడా మారిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. దాని తాలూకు సొల్యూషన్ మనం ఇప్పుడు దానికి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఒకసారి చూద్దాం.
వి యూజ్ ద ఎసెట్ ఫర్ 12 మంత్స్. యాక్చువల్గా మనం 1 జనవరి కొన్నాం, డిసెంబర్ 31కి క్లోజ్ చేస్తున్నాం బుక్స్. అంటే మనం ఆ ఎసెట్ని 12 మంత్స్ యూజ్ చేసినట్టు. ఓకే, సో 12 మంత్స్ యూజ్ చేసాం కాబట్టి 12 మంత్స్ డిప్రిషియేషన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫర్ 12 మంత్స్. సో చూద్దాం ఎంత అవుతుందో. సో డిప్రిషియేషన్ మనకి ఎలా వస్తుందంటే 50,000 ఇంటూ 10/100 బికాస్ 10% వేస్తే 5,000. మనందరికీ 10% క్యాలిక్యులేషన్ చేయడం చాలా ఈజీ. క్యాలిక్యులేట్ చేయడం మనకి చివరున్న జీరో తీసిస్తే వి గాట్ 10%. హియర్ వి గెట్ సో 5,000 డిప్రిషియేషన్. అంటే 12 మంత్స్ పర్ ఇయర్, 12 మంత్స్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి వేసేసాం. అయితే ఇప్పుడు పర్చేజింగ్ డేట్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ అయితే ఎలా ఉంటుందో లెట్స్ గెట్స్. ఒకసారి చూసినట్టయితే మీకు సిచ్యువేషన్ 2లో పర్చేజింగ్ డేట్ మార్చడం జరిగింది. పర్చేజింగ్ డేట్ మారినప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది ఒకసారి మీరు వాచ్ చేయండి. ఇఫ్ యూ పర్చేజ్ అన్ ఎసెట్ ఫర్ రూపీస్ 50,000 ఆన్ 1st July, డిప్రిషియేషన్ 10% పర్ ఇయర్. డిప్రిషియేషన్ ఏం మారలేదు, డేట్ మారింది. అక్కడ 1st January ఇన్ సిచ్యువేషన్ 1, 1st January ఇన్ సిచ్యువేషన్ 2, 1st July. సో 6 months difference. Books are closed at on 31st December every year. సో 31st Decemberలోనే మనకి క్లోజ్ అయిపోతున్నాయి బుక్స్. సో మారిందల్లా పర్చేజింగ్ డేట్ మారింది. సో హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ హియర్? ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి ప్రాబ్లమ్స్లో చాలా చాలా అవసరం. ఇది మనకి యాక్చువల్గా రఫ్ వర్కింగ్ నోట్స్ ఐ థింక్. సో ఈ వర్కింగ్ నోట్స్ కరెక్ట్గా చేస్తేనే మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయగలం. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు ఈ వర్కింగ్ నోట్స్ చేసి పెట్టుకోవాలి మనం. యూజ్ ద ఎసెట్ ఫర్ 6 months ఓన్లీ. 1st July అంటే జూలై నుండి డిసెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చినట్టు? 6 months వచ్చినట్టు. సో 6 months వాడాం కాబట్టి, 6 months పర్చేజ్ చేసి వాడాం కాబట్టి చూడండి, 1st July to 31st December. సో 50,000 ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ టు 5,000 వి గాట్ ఫర్ 10%. కానీ మనం వాడింది హాఫ్ ఆఫ్ ద ఇయర్, దట్ మీన్స్ 6/12. ఇక్కడ మీరు చూసినట్టయితే 6/12, 5,000 ఇంటూ 6/12, సో 1/2. 5,000లో 1/2 ఎంత వస్తుంది? 2,500. ఓకే, సో ఈ విధంగా మనము క్యాల్కులేట్ చేసుకోవాలి డిప్రిషియేషన్ మనకు మంత్స్ బట్టి, ఇచ్చిన మంత్స్, పర్చేజింగ్ డేట్ టు క్లోజింగ్ డేట్ ఆఫ్ ద ఇయర్, ఎకనామిక్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ వన్ పర్చేజ్ ఆఫ్ ఎసెట్, సెకండ్ వన్ యూజ్ ఆఫ్ ఎసెట్. యూజ్ ఆఫ్ ఎసెట్ యాక్చువల్లీ ఇంటర్మీడియట్కి మీకు అంత ప్రాబ్లమ్స్లో మీకు రాదు, కానీ నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ లేకపోతే మనకి ఇంకే ఫర్దర్ స్టడీస్లో ఏమైనా డిప్రిషియేషన్ అకౌంటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ దట్ ఇన్ మై ఫస్ట్ వీడియో ఆన్ డిప్రిషియేషన్. సో 9th వీడియోలో మీకు చెప్పడం జరిగింది డిప్రిషియేషన్ ఫస్ట్ వీడియో. సో ఈ డిప్రిషియేషన్ అనేది ప్రతి సంవత్సరం అకౌంటెన్సీలో రావడం జరుగుతుంది, కాకపోతే అడ్వాన్స్ లెవెల్కి వెళ్తుంటుంది. అలాంటప్పుడు యూజ్ ఆఫ్ ఎసెట్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో మనకి తెలుసుకోండి అంతే, అంతకుమించి మన అవసరం లేదు. ఎ ఫార్మ్ మే యూజ్ ద ఎసెట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ పర్చేజ్ ఆర్ లేటర్. సో ఎసెట్ ఫర్మ్ మే యూజ్ ద ఎసెట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇట్స్ పర్చేజ్ ఆర్ లేటర్. మనకి ఎసెట్ ఏంటంటే మనం కొన్న వెంటనే వాడాలని రూల్ ఏం లేదు. కొంతకాలం తర్వాత వాడచ్చు. కాకపోతే మనం కొన్న వెంటనే మనం వాడినట్టయితే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ కొని ఒక 6 నెలలు మనం ఎసెట్ని అలా ఉంచి తర్వాత వాడడం జరిగింది అనుకోండి. ఇఫ్ ద ఎసెట్ ఈజ్ పర్చేజ్డ్ ఆన్ 1/1/2020 బట్ స్టార్టెడ్ యూజింగ్ ఫ్రమ్ 1/7/2020, అంటే జనవరి 1st మనం కొన్నాం ఎసెట్ని, కానీ మనం వాడడం జూలై 1st వాడుతున్నాం. సో జనవరి 1st నుంచి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి బాగా. సో ఇప్పటి నుంచి వాడుతున్నామో అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. డిప్రిషియేషన్ ఇస్ టు బి క్యాలిక్యులేటెడ్ ఫర్ 6 months ఓన్లీ ఫ్రమ్ 1/7/2020. సో అందువల్ల మనం 1/7 నుంచి వాడాం, జూలై 1st నుంచి వాడాం కాబట్టి 31st December వరకు మనం క్యాలిక్యులేట్ చేసి ఉంచాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్కి వెళ్దాం. యూజ్ ఆఫ్ ఎసెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎసెట్ని కొన్నాం, పర్చేజ్ చేసాం, వాడాం, కొంతకాలం వాడాం, కొన్ని సంవత్సరాలు వాడాం, కొన్ని నెలలు వాడాం. వాడిన తర్వాత బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ వీ హ్యావ్ టు రీసేల్, అమ్మేస్తున్నాం, దాన్ని కొని అమ్మేస్తున్నాం మనం. కొత్త ఎసెట్ కొనడానికి కానీ ఇంకే రకరకాల కారణాలు ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఆ కారణాలు ప్రస్తుతానికి మన ప్రాబ్లంకి అవసరం లేదు, వాడు అమ్ముతున్నాడా లేదనేది అవసరం. వెన్ అన్ ఎసెట్ ఈస్ సోల్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్ డ్యూ టు సమ్ రీజన్స్ వాట్ ఎవర్ రీజన్ దే మే బి. సో అమ్మేటప్పుడు మనం ఇది మనకి ప్రాబ్లంలో వస్తుంది, మనకి ఇంటర్మీడియట్ ప్రాబ్లంలో వస్తుంది కాబట్టి లిజన్ కేర్ఫుల్లీ.
డిప్రిసియేషన్ ఈజ్ టు బి క్యాలిక్యులేట్ అప్ టు ద డేట్ ఆఫ్ సేల్ ఆఫ్ ఎసెట్. డిప్రిసియేషన్ మనము ఎప్పుడు అమ్ముతున్నామో, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్తుందో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, if the asset is sold on 1/7/2020 and the books are closed on 31/12/2020, మనం ఎసెట్ని జూలై 1కే అమ్మేస్తున్నాం, బుక్స్ మాత్రం 31/12 క్లోజ్ అవుతున్నాయి. అంటే జనవరి 1 నుండి, సపోజ్ ఇఫ్ యూ టేక్ దిస్ ఇయర్ జనవరి 1 నుండి జూలై 1కి అమ్మేసామంటే 6 months వేసుకోండి. అంటే అంటిల్ జూన్ 30th వరకు 6 monthsకి మన ఎసెట్ని వాడినట్టు. సో ఆ 6 monthsకి మనం డిప్రిసియేషన్ చూపెడతాం. ఎందుకంటే 1/7 నుంచి మన దగ్గర ఎసెట్ లేదు, ఆ ఎసెట్ మనం అమ్మేసాం. అంటే 6 నెలలు వాడాము, 6 నెలల తర్వాత అమ్మేసాం కాబట్టి 6 months మాత్రమే చూపించాలి. అంటే ఈ 3 ఆస్పెక్ట్ల వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం ఎసెట్ని ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు వాడితే అన్ని నెలలకు మాత్రమే డిప్రిసియేషన్ మనం క్యాల్కులేట్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమైండ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్టయితే నెక్స్ట్ పాయింట్, డిప్రిసియేషన్ ఇస్ టు బి క్యాల్కులేటెడ్ ఫర్ 6 months ఓన్లీ అప్ టు 1/7/2020. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు వచ్చింది. ఇప్పుడు అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, జర్నల్ ఎంట్రీస్. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్తాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. జర్నల్ ఎంట్రీస్ ఇప్పుడు మనం డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత జర్నల్ ఎంట్రీస్ వస్తేనే మనకి, ఇఫ్ యూ టేక్ అవర్ అకౌంటింగ్ సైకిల్, ఫస్ట్ సైకిల్ ఇస్ దట్ ట్రాన్సాక్షన్స్తో స్టార్ట్ అయినట్టయితే ట్రాన్సాక్షన్స్ తర్వాత జర్నల్ వస్తుంది, జర్నల్ తర్వాత లెడ్జర్ వస్తుంది, లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది, ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దోస్ ఆర్ ఫైనల్ అకౌంట్స్. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ ఈజ్ ద అవర్ సెకండ్ స్టెప్. ట్రాన్సాక్షన్స్ తర్వాత, ట్రాన్సాక్షన్ మీన్స్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ట్రాన్సాక్షన్. మన ప్రాబ్లం నుంచి సెకండ్ స్టెప్కి వెళ్తాం, జర్నల్ ఎంట్రీస్. సో డిప్రిసియేషన్లో జర్నల్ ఎంట్రీస్ రాసినట్టయితే అసలు ఏంటేంటి ట్రాన్సాక్షన్స్ వస్తుంటాయి యాక్చువల్గా, దాని నుంచి జర్నల్ ఎంట్రీస్ని ఏ విధంగా మనం రాయాలి. కాకపోతే జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనకి ఫస్ట్ ఇయర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు. మీ అందరికీ తెలిసిన విషయమే. జర్నల్ ఎంట్రీస్ నేర్చుకునేటప్పుడు టైప్స్ ఆఫ్ అకౌంట్స్ రావాలి, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్స్. ఆ అకౌంట్స్ వచ్చిన తర్వాత రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ తెలియాలి. అకౌంట్ సంబంధించి పర్సనల్ అకౌంట్స్కి, నామినల్ అకౌంట్స్కి, రియల్ అకౌంట్స్కి. సో అవి తెలిసినట్టయితే వీ కెన్ రైట్ జర్నల్ ఎంట్రీస్ వెరీ ఈజీలీ. ఓకే, మీ అందరికి ఆ విషయం తెలుసు. ఒకసారి చూద్దాం. ద ఫాలోయింగ్ జర్నల్ ఎంట్రీస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ దిస్ కనెక్షన్. సో మనకి డిప్రిసియేషన్ సంబంధించి ఇప్పుడు రాబోయే జర్నల్ ఎంట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్, మీరు ప్రాబ్లం తీసుకున్నట్టయితే ప్రాబ్లమ్ను మనం పార్ట్స్గా విభజించుకోవాలి. అంటే ట్రాన్సాక్షన్ ప్రాబ్లంలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలోనే అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లంలోని మనకు ఒక ప్రాబ్లంలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమవుతుందంటే, సాధారణంగా జనరల్గా ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎన్ ఎసెట్, అంటే మన ప్రాబ్లంలో పలానా ఎసెట్ని పర్చేజ్ చేయడం జరిగింది, సో అండ్ సో ఆన్ డేట్ అనేసి. సో ఆ డేట్ వేసుకొని జర్నల్ ఎంట్రీ రాయాలి. సింపుల్గా మనం ఒక ఆస్పెక్ట్స్ చూద్దాం. పర్చేజ్ ఆఫ్ అన్ ఎసెట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, సాధారణంగా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఎసెట్ కొంటే ఏమొస్తుంది, ఎసెట్ మన దగ్గరికి వస్తుంది, మనం ఎసెట్ కొనేటప్పుడు ఏదో చెక్ ఆర్ క్యాష్ ఇస్తాం. సో దాన్ని ఇప్పుడు మనం ఎంట్రీ రాద్దాం. మీకు ఎంట్రీ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నేను ఎంట్రీస్ చెప్తే మళ్ళీ ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో ఫస్ట్ ఇయర్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. కావాలంటే నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం మళ్ళీ వీడియోస్ చేసేటప్పుడు మళ్ళీ కావాలంటే చూసుకోండి జర్నల్ ఎంట్రీస్ గురించి. కానీ ఇక్కడ మాత్రం కొంచెం జర్నల్ ఎంట్రీస్ స్పీడ్గా చెప్పడం జరుగుతుంది, బేసిక్స్ మరి చెప్పను ఇక్కడ. సో ఎసెట్ రావడం జరిగింది కాబట్టి ఎసెట్ ఈజ్ రియల్ అకౌంట్. సో ఎసెట్ రియల్ అకౌంట్ రూల్స్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో వాట్ కమ్స్ ఇన్ హియర్, ఎసెట్ కమ్స్ ఇన్ ద ఫర్మ్, ఇంటూ ద ఫర్మ్. సో ఎసెట్ అకౌంట్ డెటార్. 2 బ్యాంక్ ఆర్ క్యాష్. నువ్వు చెక్ ద్వారా చెల్లించావు అనుకోండి, బ్యాంక్ రాస్తాం, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదో ఒకటే రాయాలి. లేదు క్యాష్ మామూలు అమౌంట్ చెల్లించావు అనుకోండి, క్యాష్ అకౌంట్ రాయాలి. మనకి ఏమీ చెప్పలేదు అనుకోండి ప్రాబ్లంలో, క్యాష్ అకౌంట్ రాస్తాం. బ్యాంక్ రాసినా తప్పలేదు. సో బ్యాంక్ రాసినా, క్యాష్ రాసినా, ఏమీ చెప్పకపోతే బ్యాంక్ రాసినా, క్యాష్ రాసినా, ఏమి రాసినా రైటే. కానీ ఒకవేళ చెక్ పే చేసారంటే మాత్రం బ్యాంక్ రాయాలి, క్యాష్ పే చేసారంటే క్యాష్ రాయాలి. సో ఏదర్ బ్యాంక్ ఆర్ క్యాష్, 2 రాయని అవసరం లేదు. సో ఎసెట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఆర్ ఎసెట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో మన నెరేషన్ మీ అందరికీ తెలిసిందే, బీయింగ్ ఎసెట్ పర్చేజ్. నెరేషన్ ఇంకేం లేదు, నెరేషన్ మనకి ఇచ్చిన ట్రాన్సాక్షనే నెరేషన్ కింద ట్రాన్స్ఫర్ చేసి రాస్తాం, బీయింగ్ ఎసెట్ పర్చేజ్. దానికోసం మనం రాస్తాం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐ థింక్ మీ అందరికి బాగా అర్థమైంది అనుకుంటాను. లెట్స్ గో టు ద సెకండ్ ట్రాన్సాక్షన్. సెకండ్ ట్రాన్సాక్షన్ ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది మీకు యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో ఇలాంటి ట్రాన్సాక్షన్ మీకు చెప్పలేదు, రాలేదు. యాక్చువల్లీ ఫర్ ప్రావిజన్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేసరికి
డిప్రిషియేషన్ కోసం మనము కొంత అమౌంట్ని పక్కన పెడతాం. దట్ ఈస్ ప్రావిజన్ మీన్స్ ఏర్పాటు. ఎందుకు పెడతామనేది మీకు ఫస్ట్ వీడియోలో డిప్రిషియేషన్ సంబంధించిన ఫస్ట్ వీడియోలో ఐ మీన్ 9th వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, డిప్రిషియేషన్ కోసం అసలు ఎందుకు డిప్రిషియేషన్ మనం ఏర్పాటు చేయాలన్న విషయాన్ని గురించి, నీడ్ ఫర్ డిప్రిషియేషన్ టాపిక్ని ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోని చూస్తే మీకు ఇంకా ఎవరికి గుర్తు రాకపోతే చూడండి. సో డిప్రిషియేషన్ మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఎటువంటి ఎంట్రీ రాయిస్తాము అనేసి ఒకసారి చూడండి. ఏమొచ్చింది ఎంట్రీ? డిప్రిషియేషన్ అకౌంట్ డెటార్ టు ఎసెట్ అకౌంట్. Depreciation is nothing but loss. I have already told in my previous video, depreciation is nothing but loss. So depreciation వచ్చేసరికి లాస్ అంటే ఏ అకౌంట్? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అందువల్ల మనం డిప్రిషియేషన్ ఇక్కడ డెబిట్లో రాసాం. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. డిప్రిషియేషన్ ఈజ్ నథింగ్ బట్ లాస్. ఓకే, నెక్స్ట్ ఎసెట్ని మనం కోల్పోతాం. ఎసెట్ వాల్యూలో కొంత మొత్తం కోల్పోతాం. ఎసెట్ వాల్యూలో సపోజ్ 1 lakh ఉన్నది నెక్స్ట్ ఇయర్కి 90,000 అయిపోతుంది ఎసెట్, ఎందుకంటే డిప్రిషియేషన్ పోతుంది కాబట్టి. సో ఎసెట్ పోతుంది కాబట్టి ఎసెట్ రియల్ అకౌంట్, క్రియేట్ వాట్ గోస్ అవుట్, దట్స్ వై క్రియేటెడ్ హియర్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఎంట్రీ మీకు బాగా? డిప్రిషియేషన్ అకౌంట్ డెటార్ టు ఎసెట్ అకౌంట్. ఓకే, సో బీయింగ్ డిప్రిషియేషన్ ప్రొవైడెడ్ ఆన్ ద ఎసెట్, ఎసెట్ మీద డిప్రిషియేషన్ మనం ఏర్పాటు చేసినందున, దట్ ఈస్ ద నెరేషన్ ఆఫ్ దిస్ ఎంట్రీ. ఓకే, అర్థమైంది కదా? డిప్రిషియేషన్ ఈజ్ ఎ లాస్ అండ్ ఎసెట్ ఈజ్ గోస్ అవుట్ సమ్ వాల్యూ, దట్ ఈస్ వై వీ క్రియేటెడ్ ఎసెట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్దాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనం లాస్ట్ ఇయర్ ఫైనల్ అకౌంట్స్ వేసేటప్పుడు డిప్రిషియేషన్ని ఎక్కడ చూపించాం? యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించడం జరిగింది. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిప్రిషియేషన్ ఇటువైపు వేస్తాం కూడా చెప్పడం జరిగింది. సో అందువల్ల ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎంట్రీ ఎలా రాద్దాం చూస్తాం. వెరీ సింపుల్. యాక్చువల్గా ఇంత డిప్రిషియేషన్ మనకి డెబిట్ అయ్యింది. ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డెబిట్ అయ్యింది ఆటోమేటిక్గా రివర్స్ అనమాట క్రియేట్ అవుతుంది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. ఇందాక డిప్రిషియేషన్ డెబిట్ అయింది కాబట్టి ఇక్కడ క్రెడిట్ లైన్లో రాసాం. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం? ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు డిప్రిషియేషన్ అకౌంట్, డిప్రిషియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది డెబిట్ అయింది. గుర్తుపెట్టుకోండి, డిప్రిషియేషన్ డెబిట్లో ఉండేది కాబట్టి ఇప్పుడు క్రెడిట్ వచ్చింది లాస్ట్ ప్రీవియస్ ఎంట్రీలో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్, ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసినట్టయితే టూ డిప్రిషియేషన్ డెబిట్ వైపు రాస్తారు కదా, సరిపోయింది కదా. టూ డిప్రిషియేషన్ అకౌంటెన్సీ డెబిట్ వైపు వేస్తాం. ఓకే, బీయింగ్ ట్రాన్స్ఫర్ డిప్రిషియేషన్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సింపుల్గా నెరేషన్ అంటే ఇదే. దీన్నే బీయింగ్ పెట్టి వెబ్ మార్చి రాస్తాం అనమాట. బీయింగ్ ట్రాన్స్ఫర్ డిప్రిషియేషన్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్దాం. సో ఇప్పుడు ఫోర్త్ ట్రాన్సాక్షన్ అంటే ఈ ప్రాబ్లంలో జనరల్గా వచ్చే ట్రాన్సాక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఫర్ సేల్ ఆఫ్ ఎన్ ఎసెట్. ఎసెట్కి వచ్చేసరికి మనం ఆస్తిని కొంతకాలం వాడిన తర్వాత అమ్మడం జరిగింది. అమ్మేటప్పుడు దానికి ఒక ఎంట్రీ వస్తుంది. ఓకే, వచ్చేటప్పుడు చూద్దాం ఎటువంటి ఎంట్రీ వస్తుందో. ఇక్కడ మరలా ఏంటి? ఎసెట్, ఇది కూడా రియల్ అకౌంట్. సో పర్చేజ్ ఆఫ్ ఎసెట్కి రివర్స్ వస్తుంది. ఇది అంతే సింపుల్గా. పర్చేజ్ చేసినప్పుడు ఎసెట్ లోపలికి వస్తుంది, క్యాష్ బ్యాంక్లో బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ అమ్ముతున్నాం కాబట్టి ఎసెట్ బయటకు వెళ్ళిపోతుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ మనకు వస్తుంది. ఆస్తిని అమ్ముతున్నాం కాబట్టి ఎంతో కొంత అమౌంట్ మనకు. అది సో సేమ్ మనం ఫస్ట్ చూసినట్టయితే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, వాడు మనకి మనీ పే చేస్తే క్యాష్ అని రాస్తాం, చెక్ రూపంలో మనకి పే చేస్తే బ్యాంక్ అని రాస్తాం. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఎసెట్ అకౌంట్. ఓకే, సో ఎసెట్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్రియేట్ చేస్తాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రియేట్ వాట్ గోస్ అవుట్, దట్స్ వై ఐ రోట్ లైక్ దిస్. సో బీయింగ్ డిప్రిషియేషన్ ప్రొవైడెడ్ ఆన్ ది ఎసెట్, ఇక్కడ ఇది యాక్చువల్గా తప్పు నెరేషన్. బీయింగ్ సోల్డ్ ఆఫ్ ఎన్ ఎసెట్. ఓకే, బీయింగ్ సోల్డ్ ఆఫ్ ఎన్ ఎసెట్ అని రాయాలి. సారీ ఫర్ దిస్ నెరేషన్, పాత నెరేషన్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది దీన్నే బీయింగ్ సోల్డ్ ఆఫ్ ఎన్ ఎసెట్ ఫర్ క్యాష్ ఆర్ బ్యాంక్ వాట్ ఎవర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ సేల్ ఆఫ్ ఎన్ ఎసెట్. సో మనకి అమ్మేటప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ని మీకు వారల్గా చెప్తాను, తర్వాత లేటర్ వీడియోస్లో మీకు పిక్చరైజ్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్ని. మనము మన డిప్రిషియేషన్కి వచ్చేసరికి ఒక కొంతకాలం, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ దగ్గర జ్యువెలరీ ఉంటుంది, జ్యువెలరీని మీరు అమ్మాలనుకుంటున్నారు. అమ్మేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది, నేను ఇంతకు అమ్మితే బాగుంటుంది. షాప్కి వెళ్ళి సపోజ్ 50,000 మీ జ్యువెలరీని అమ్ముదాం అనుకున్నారు. వెళ్ళేటప్పుడు షాప్ కూడా అంత డబ్బులు రావు, 40,000 మాత్రమే వస్తుంది అనేసి అంటారు. లేదంటే 60,000 వస్తుంది అంటారు. అంటే మనం అనుకున్న దానికన్నాను ఎక్కువ అమౌంట్ వస్తే వి ఫీల్
వి గెట్ ప్రాఫిట్. ఒకవేళ మనం అనుకున్న దానికన్నా తక్కువ వచ్చినట్టయితే అమౌంట్ 50,000 అనుకుంటే 40,000 వస్తే వి ఫీల్ లాస్. వి గాట్ లాస్ అని ఫీల్ అవుతాం, నష్టం వచ్చిందని ఫీల్ అవుతాం. సో ఇలాగే మనం మిషనరీని ఆర్ ఫర్నిచర్ని ఆర్ బిల్డింగ్ని మనం ఎంత అమౌంట్ అనుకొని డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి అమ్ముతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది అనుకోండి మనం ప్రాఫిట్ వచ్చినట్టు ఫీల్ అవుతాం, తక్కువ అమౌంట్ వచ్చింది అనుకోండి లాస్ వచ్చినట్టు ఫీల్ అవుతాం అనమాట. సో ఇప్పుడు చూద్దాం అసెట్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అసెట్ అమ్మేటప్పుడు మనకి లాభం వచ్చింది అనుకోండి, దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు చూపిస్తాం. ఇప్పుడు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దీన్ని మనం చూపించేటప్పుడు ఎలా రాస్తాం, బై ఎసెట్ అకౌంట్ అని రాస్తాం. బై ఎసెట్ అంటే ఇక్కడ ఎసెట్ కాదు, ఎసెట్ మీద వచ్చిన లాభం. ఈ ఎంట్రీ మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకున్నామా. ఎందువల్లంటే ఇది అసలు ఫస్ట్ ఇయర్లో ఎక్కడ మనకు టచ్ అవ్వలేదు. సో మరొకసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్లో ఎందుకు రాస్తున్నాం అంటే మనకి లాభం నామినల్ అకౌంట్ తీసుకోండి. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. గెయిన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్. మనం ఆస్తిని అమ్మేటప్పుడు మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వాల్యూ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్. అందుకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఇక్కడ రాస్తాం. ఇక్కడ ప్రాఫిట్ అని రాయము, లాస్ అని రాయము. సో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ ఆల్, ఏం చెప్పాను ఇందాక మీకు, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, అలాగే ఎసెట్ అకౌంట్. ఎసెట్ అకౌంట్కి ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఎసెట్ని డెబిట్ వైపు చూపించడం జరుగుతుంది. ఎసెట్ వాల్యూ కొంత వాల్యూ యాడ్ అయ్యింది కాబట్టి. సో బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇదే నష్టం వచ్చింది అనుకోండి, ఈ ఎంట్రీ రివర్స్లో రాసేస్తాం సింపుల్గా. లాభం వస్తే ఎసెట్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నష్టం వస్తే అది. సో ఈ ఎంట్రీని మరో విధంగా కూడా రాయొచ్చు, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అని రాయొచ్చు. ఎసెట్ అని రాసినా పర్వాలేదు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, లైక్ దట్. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అని రాస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎన్ ఎసెట్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు ఎసెట్ అకౌంట్. ఇక్కడ కూడా మనకి నష్టం వచ్చింది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో అందువల్ల ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అని రాసామనుకోండి, రాసేటప్పుడు మనం డెబిట్ వైపు చూపిస్తాం. ఓకే, బీయింగ్ ట్రాన్స్ఫర్ లాస్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమైంది కదా. సో ఈ 5th and 6th ఎంట్రీస్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకి సెకండ్ ఇయర్లో అంటే ఫ్యూచర్లో మీకు ఈ ఎంట్రీస్తో ఉపయోగం ఉంటుంది. అలాగే మీరు ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్లు, ఏమైనా జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఏమైనా ఎంట్రీస్ అడిగేటప్పుడు ఈ ఎంట్రీస్ మీకు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏ విధంగానే రాయొచ్చు, టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అని రాయొచ్చు, లేదా టు ఎసెట్ అకౌంట్ అని రాయొచ్చు. ఎలా రాసినా కరెక్టే, గుర్తుపెట్టుకోండి. అయితే విషయం కొద్దాం. ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్లో ఎంట్రీలు తెలుసుకుంటే చాలు. ఎగ్జామ్లో ఎక్కడ ఎంట్రీస్ రాయమనడు, అలాగే మనం ప్రాబ్లమ్స్ నేర్చుకునేటప్పుడు కూడాను ఎంట్రీస్ రాయం, డైరెక్ట్గా అకౌంట్స్ వేస్తాం, అంటే లెడ్జర్ వేస్తాం. ఎంట్రీస్ తెలియకుండా లెడ్జర్ వేయలేం, ఆ విషయం మీకు తెలుసు. ఫస్ట్ ఇయర్లో కూడా ఎంట్రీస్ నేర్చుకున్న తర్వాత మీకు 3rd స్టెప్ లెడ్జర్, ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్. సో లెడ్జర్ వేయవలసి ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మనం లెడ్జర్ వేస్తాం, సెకండ్ ఇయర్లో అకౌంట్స్ వేసేస్తాం డైరెక్ట్గా. 2 అకౌంట్స్ ఇంపార్టెంట్ అకౌంట్స్ మనకి ప్రాబ్లంలో వేస్తాం. అందువల్ల అకౌంట్స్ డైరెక్ట్గా వేయాలి అంటే మనకి ఎంట్రీస్ బాగా మైండ్లో గుర్తుండాలన్నమాట. అంటే ట్రాన్సాక్షన్ చదవగానే మనకి ఎంట్రీ మైండ్లోకి వచ్చేసి ఆ ఎంట్రీని లెడ్జర్లో పోస్ట్ చేయగలిగే క్యాపబిలిటీని మనం కలిగి ఉండాలి. సో ఇది రావాలంటే ఈ వీడియోని మరలా చూడండి. ఎంట్రీస్ని మీరు బైహార్ట్ చేస్తారో లేకపోతే ప్రాక్టీస్ చేస్తారో, వాట్ ఎవర్ యూ కెన్ డూ. ఓకే, బట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం రాకుండా చూసుకోండి. అదే ఎంట్రీ. సో ఈ వీడియో మీకు బాగా అర్థమయ్యింది అనుకుంటాను. అర్థమైపోతే మరొకసారి చూడండి, లేకపోతే అప్పటికి అర్థం అవ్వకపోతే నా నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు థర్డ్ వీడియోలో మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్తో మీకు మరలా నేను కలవడం జరుగుతుంది. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.